లేకమా రావడం తినడం పడుకోవడం ఇది తప్ప ఏమైనా చేస్తున్నావరా నువ్వు లే ఈ పిల్లోడితో ఏగలేకపోతున్నాను పని చేయడం ఏమి చేయదు చేసి పెట్టే మాత్రం తింటాడు బాగుపడి వదిలేసి పోయాడు చేసి తిమ్మది వీడు పెంచడానికి నా దగ్గర ముక్కలేకపోతుంది వీడు ఏం చేస్తాడు వీడు పెళ్లి చేస్తే వీడు పెళ్ళం ఎన్ని బాధలు పడుతుంది ఆ బాధలు అది పడకుండా ఉండాలంటే ముందు వీడు దారిలో పెట్టాలి లేదంటే అది నన్ను తిట్టుకుని వస్తుంది నేను చచ్చినా కూడా కందిపప్పు బాబాయ్ ఇంట్లో బయటకు వెళ్ళిపోయారు. కందిపప్పు వేయించడం అయిపోయింది. కొద్ది గ్లాసులు పాస్తా వేటి ఏంటి బారెడు పొద్దు అయ్యింది ఇంకా రాగలేదా కొడుకు? ఏం చెప్పనక్క అరిచి అరిచి నా నోరు పడిపోతుంది మాత్రం లేవట్లేదు దున్నపోతులు చూడు ఎలా పడుకున్నాడు. నువ్వు ఎలా పెంచుతున్నావు? అగో నా కొడుకు చేయలేదు. నీ కొడుకు అంత తోడే కదా నా కొడుకు. హైదరాబాద్ లో 20,000 రూపాయలు నాకు ఇచ్చి నాడు వచ్చేటప్పటికి ఇస్తున్నాడు. ఇంట్లో మగదిక్కు లేదు, మా ఇంట్లో మగదిక్కు కొన్నాడు కూడా. ఇంకా అలా పెంచితే మరి అలాగే తయారవుతారు ఎవరైనా. అలాగా కొడుకు చూస్తే నువ్వేనా మేపు మరి అలా తయారవ్వకపోతే ఇంకెలా తయారవుతాడు? ఏం చేయనక్క చెప్పి చెప్పి నీరసం వచ్చేస్తున్నా. అమ్మ నాకు టైం అవుతుంది కానీ పప్పు ఇచ్చిద్దు చాలు వండేస్తున్నాం. మేమే ఎంతో కష్టంగా బతుకుతున్నాం. ఏమేమో పప్పు ఉందా ఉప్పు ఉందా అంటూ మా ఇంటికే వస్తుంది. ఒరే కష్టపడి 4 రూపాయలు సంపాదించరా, మీ అమ్మ కష్టాలన్నీ వండేకిపోయాయి. వాటి పప్పు కావాల్సిందని పప్పు తీసుకెళ్ళు. పప్పులో ఉన్న కరివేపాకు మాట మాట్లాడకు. సరే నాయన నాకెందుకు. ఇదిగా ఉంటాను మరమ్మా, వంట చేసుకోవాలి, వెళ్తాను మరి. ఎంతో పప్పిస్తుంది అనుకుంటే ఇంటికి వచ్చేది ఈ రానా కూడా పొరుగు వచ్చింది. మూడు లేని కాపాడు కదా ఏం చేస్తాం ఎంతో కొంత. లేవురా మా ఏంటమ్మా నువ్వు పడుకోనివ్వవు నన్ను. నాతో తిట్లు తింటున్నావు. ఊళ్ళో వాళ్ళందరూ ఏదో ఒకటి అంటున్నారు. వాళ్ళు వీళ్ళు అంటున్నారని చెప్పి వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని కాదురా. మీ నాన్న చూస్తే అలా వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులంతా నేను పని చేసి తీసుకొని పెట్టేది. నువ్వు వీళ్ళందరూ మాటలేనే నన్ను నాన్న ఒకటే తిట్టిపోస్తున్నావు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోక ముందు బయట వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోవడం కాదురా. నువ్వేం చేస్తున్నావు చెప్పు. బయటికి వెళ్ళా పోకిరి కుర్రలతో తిరగడం, నీకు లేని అలవాట్లన్నీ చేసుకోవడం, ఏ టైంకి వస్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, ఇది తప్ప ఏమైనా చేస్తున్నావా? నేను సంపాదించగలను, నేను సిటీకి వెళ్ళగలను, నువ్వు ఒక్కదాన్ని అవుతావని వెళ్ళట్లేదు. ఒరే నువ్వు నా గురించి ఆలోచించగరా, నువ్వు వెళ్ళరా, నువ్వు బాగుపడమే. ఆ పక్కింటి కాంతం మాటలేంటావు, ఆమె ఏదో చెప్తూ ఉంటది, దాన్ని పట్టుకొని నువ్వు నన్ను తిడుతూ ఉంటావు, తిట్టిపోస్తూ ఉంటావు. ఎప్పుడు తిట్టడమే నన్ను. నేను తిట్టిందే నీకు కనిపిస్తుంది గానీ నువ్వు చేసింది ఏమైనా నీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఏంటి సిటీకి వెళ్ళాలి అంతేగా? నేను అంతే వెళ్తా. కానీ నువ్వు ఒక్కదాన్ని ఉండలేవమ్మా. నేను ఉండగలను. సరే నువ్వు చెప్పావు కదా సిటీకి వెళ్ళి కష్టపడి సెటిల్ అవ్వమంటున్నావు. వాడెవడో సంపాదిస్తున్నాడు, వాడి కొడుకు సంపాదిస్తున్నాడు, ఈడి కొడుకు సంపాదిస్తున్నాడు అని చెప్తున్నావు కదా. నేను కూడా సంపాదించి చూపిస్తాను నీకు. సిటీలో సెటిల్ అవ్వాలి. ఫోన్ చేసి పిలువు నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒరే రారా నువ్వు గుర్తు వస్తున్నావు అని. అప్పుడు చెప్తాను నీ పని. అక్కడికి వెళ్ళి ఒకసారి జాబ్లో జాయిన్ అవుతే మళ్ళీ వెనక్కి ఎవడు పంపించడు. నీ బాబు నా బాబు ఎవడు లేడు అక్కడ. వెళ్తా చూడు. సరేరా నువ్వు వెళ్ళి బాగుపడమే నాకు కావాల్సింది. సరే వెళ్తా, రేపే వెళ్ళిపోతా. సిటీలో వాడు ఉన్నాడు కదా రఘుగాడు, వాడికి ఫోన్ చేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతా. సరేనా? సరే నువ్వు లేచి మొహం కొడుకురా, టిఫిన్ పెడతా. వెళ్ళాక ఫోన్లు చేయి, అప్పుడు చెప్తా. ఎవరు అలా డీటెయిల్స్ రీఛార్జ్ కావాలా, లేకపోతే కనెక్షన్ కావాలా?
ఏ ఇంటికైనా ఏ సందుకైనా వచ్చి బిగించే బాధ్యత నాది. హలో చెప్పండి, రే ఎక్కడికి రే రే రావాలి? నేను రా కార్తీక్ని ఓరి 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 ఓరి, నువ్వా? చెప్పరా. హైదరాబాద్ వస్తాను రా. ఏం హైదరాబాద్ వచ్చి ఏం చేద్దామనరా? జాబ్ చేద్దామని రా. మేమే ఏం చేయలేకున్నాము, నువ్వేదో వస్తానంటున్నావు. కానీ కానీ రా, లొకేషన్ పెడతానా, వచ్చే. ఓకే రా, థ్యాంక్ యూ. మేమే ఏమీ లేక వైర్లు బిగించుకొని ఎన్నో కష్టాలు పడుతూ ఇన్ని చేస్తుంటే ఆడేదో వచ్చేసి ఏదో చేసేస్తాను. చూద్దాం ఎవరు ఎలా ఉంటారో, ఏ కసితో ముందుకు వెళ్తారో. అలా డిటిహెచ్ రీఛార్జ్ కావాలా, కనెక్షన్ కావాలా, వచ్చేస్తా మీ ఇంటికి వచ్చేస్తా. 5 నిమిషాలు వచ్చేస్తా. లెఫ్ట్ తిరగండి, మీ లొకేషన్కి మీరు రీచ్ అయిపోయారు. రే మామ. ఆహా, మామ మంచి నిద్రలో ఉన్నాడు. రేయ్ మచ్చా, నేను వచ్చేసాను రా. ఎవరురా? వారిని వచ్చావా? అందరూ లొకేషన్ పెట్టా అన్నాలే కానీ ఇప్పుడు వరకు ఎవరు రాలే. నువ్వు వచ్చినావు, భలే వచ్చినావు నువ్వు. కూర్చో కూర్చో. ఏం చేద్దామని రా హైదరాబాద్కి వచ్చినావు? ఏదో పని చేసుకొని బ్రతుకుదామని వచ్చా మామ. పని చేయడానికి వచ్చినావా? ఏం పని చేయిస్తావు? అసలు నీకేం పని వచ్చరా నీకు? ఏ పని అయినా చేస్తాం మామ. చిన్న పని ఏదన్నా నుండి ఇప్పించు మామ. ఏదో ఒకటి సాధించాలని ఉంది మామ నా లైఫ్లో. అది మన ఊరిలో కాని పని. రే, ఏదో సాధిస్తా అంటున్నా. మేము అలా అనుకొని ఊరి నుంచి వచ్చి ఏదో సాధిద్దామని వచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు చూడు, గుండు కొట్టుకొని వైర్లు బిగించుకుంటాను. నా మాటిని ఊరికెళ్ళి బతకరా. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అందరూ సిటీకి వచ్చి బ్రతుకుతున్నారు. అరే మంచిగా బ్రతుకు, మంచి జాబ్ చూస్తా అని చెప్పాలి కానీ ఏంటి వీడి మాటలు? బా. చూడు, నేను ఏదో సాధిద్దాము సంపాదిద్దామని ఇంత దూరం వచ్చా. కానీ అది కుదరని పని, నీకు కాని పని. నా మాటిని ఊరెళ్ళిపో పో. అది కాదు మామ, నేను చెప్పింది విను. బారెడు పొద్దు అయ్యింది, ఇంకా లేగలేదా కొడుకు? ఏం చెప్పనక్క, అరిచి నా నోరు పడిపోతుంది. వీడు మాత్రం లేవట్లేదు, తున్నపోతులు చూడు ఎలా పడుకున్నాడు. నువ్వు ఇలా పెంచుతున్నావు అగో, నా కొడుకు చేయలేదా? నీ కొడుకు అంత తోడే కదా నా కొడుకు. హైదరాబాద్ లో వెళ్ళి 20,000 రూపాయలు నాకు ఇచ్చి నాడు వచ్చేటప్పటికి ఇస్తున్నాడు. ఇంట్లో మగదిక్కు లేదు, మా ఇంట్లో మగదిక్కు కొన్నాడు కూడా. ఇంకా అలా పెంచితే మరి అలాగే తయారవుతారు ఎవరైనా సరే. నా తలరాత అలాగా కొడుకు చూస్తే నువ్వే మేపు, మరి అలా తయారవకపోతే ఇంకెలా తయారవుతాడు? ఏం చేయనక్క, చెప్పి నీరసం వచ్చేస్తున్నా. అమ్మ నాకు టైం అవుతుంది కానీ పప్పు వద్దిచ్చి. నేను సాధిస్తా మామ. సాధించడానికి ఇక్కడికి వచ్చా. నాకు మంచిగా బ్రతకాలని ఉంది. సరే కానీ ఎంతమందిని చూసాం, నువ్వు కూడా. కానీ సాధించి ఏదో సాధిస్తాను. ఎంత కష్టం వచ్చినా పని పట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, సిటీలో సెటిల్ అయిపోవాలి. లేదంటే అమ్మ చాలా బాధపడుతుంది. ఏంటమ్మా నువ్వు పొద్దున్నే లేపుతూ ఉంటావు? ఏం పని లేదు నీకు? ఊళ్ళో పిల్లల్ని చూసా, పట్టణం వెళ్ళి ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. నువ్వు ఇలా కొడుకునే ఉంటావారా? నేను సంపాదించగలను, నేను సిటీకి వెళ్ళగలను. నువ్వు ఒక్కదాన్ని అవుతావని వెళ్ళట్లేదు. ఒరే, నువ్వు నా గురించి ఆలోచించగరా, నువ్వు వెళ్ళరా, నువ్వు బాగు. నాకు ఆఫీస్ టైం ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నాను, నేను సాయంత్రం వస్తాను. మనకు ఒక వయసు వచ్చాక తిని పడుకోవడం అన్నది చాలా తప్పు.
ఏదో ఒక పని చేయాలి. వెతికితే ఏదో ఒక పని దొరుకుద్ది. సిటీకొచ్చిన కొత్తలో చాలామందికి ఇలాంటి సంఘటన ఎదురై ఉంటుంది మీలో.